హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నేను మీకు మొన్న ఈనాడు పేపర్లో కటింగ్ వచ్చిన దగ్గర నుంచి డైలీ మీకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాను. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మీకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ చేశారని నేను ఫీల్ అవుతున్నాను. మనకు ఆల్రెడీ ఈనాడు పేపర్ కటింగ్ వచ్చి 3 days అయిపోతుంది. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే మేల్కోనండి, ఇంకా నిద్రపోవద్దు, టైం అయిపోతుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టానికి, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసిన సమయానికి ఇంకా నిరాశ చెందేది వద్దు. మీకు ట్రై చేయండి, ఇక నుంచి అయినా మొదలు పెట్టండి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను. నేను గుంటూరులో 4-5 గ్రౌండ్లు చూస్తున్నాను. ఈవెంట్స్ కి బాగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు ఆల్రెడీ. మీరు ఒకవేళ మొదలు పెట్టకపోతే మొదలు పెట్టండి. అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకెవరైనా మొదలు పెట్టకపోయి ఉంటే మొదలు పెట్టండి. మనం ఈ వీడియోలో ఏం చెప్పుకుంటున్నామంటే ఫైనల్ ఎగ్జామ్ కి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన బుక్స్ ఏమిటి. మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారనుకుంటున్నాను. మీ అందరికి ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుసు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉందో మెయిన్స్ ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది. మేబీ మహా అయితే స్టాండర్డ్ లెవెల్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంవత్సరం బాగా టఫ్ గా వచ్చింది కాబట్టి అంతకంటే కొద్దిగా తక్కువే ఉండొచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అయితే ఈ ఫైనల్ ఎగ్జామ్ 200 మార్క్స్ ఉంటుంది. క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద అబవ్ ఫిజికల్ ఎఫిషియన్సీ, ఆల్రెడీ మనం నిన్న ఒక వీడియో చేసాం. ఫిజికల్ ఎఫిషియన్సీ మార్క్స్ ఎలా ఉంటాయి, ఈవెంట్స్ ఎలా ఉంటుంది, 1 by 1 స్టెప్స్ అంతా చేసాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా చూడండి ఒకసారి. హూ క్వాలిఫై అబవ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ shall be required to appear for the final written examination. One paper for 200 marks. 200 marks ఒకటే పేపర్ ఉంటుంది. 3 hours ఎగ్జామ్ అయితే ఇది ఆఫ్లైన్ ఉంటుంది. బబుల్ షీట్ మీద మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, బబుల్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. బబులింగ్ చేయడం రాని వాళ్ళు ఒకవేళ మాకు వచ్చు అని గర్వంగా ఉన్నా కూడా ఇప్పటి నుంచి అయినా నేను బబుల్ షీట్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ ఓల్డ్ పేపర్స్, కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించిన ఓల్డ్ పేపర్లు అన్ని ప్లస్ మన బబుల్ షీట్, కానిస్టేబుల్ సంబంధించిన బబుల్ షీట్ ఏదైతే ఉందో ఆ బబుల్ షీట్ అన్ని కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో మెన్షన్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి వాటిని తీసుకోండి, వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ 200 మార్క్స్ కి 3 hours ఎగ్జామ్ మీరు రాయాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి సిలబస్ ఉంటుందంటే దీనికి సిలబస్ కి వెళ్లే ముందు ఒక విషయం తెలుసుకుందాము. మీరు సివిల్ ఎగ్జామ్స్ కనుక క్వాలిఫై అవ్వాలంటే మీరు ఈవెంట్స్ లో ఎనీ 2 అంటే 1600 meters తో పాటు ఒక 100 కానీ లేదా లాంగ్ జంప్ కానీ క్వాలిఫై అయితే సివిల్ కి సరిపోతుంది. అదే మీరు ఏపీఎస్పీకి అయితే లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వాలి, 100s క్వాలిఫై అవ్వాలి, 1600 క్వాలిఫై అవ్వాలి. వీటిలో టాప్ మార్క్స్ కూడా తీస్తారు. ఆ మార్క్స్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను వీడియో చెప్పాను. అయితే ఈ మార్క్స్ ని మనకి 100 క్యాల్కులేషన్ చేస్తారు. మనకి ఇక్కడ కండక్ట్ చేసే ఫైనల్ ఎగ్జామ్ 200 మార్క్స్ ని ఒక 100 కి తీసుకుంటారు. ఈ 100 కలిపి 200 కి ఫైనల్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దేనికి పోస్ట్ నెంబర్ 23 ఏపీఎస్పీకి, పోస్ట్ నెంబర్ 23 ఏపీఎస్పీకి ఆ విధంగా తీయడం జరుగుతుంది. ఏపీఎస్పీకి 23 పోస్ట్ నెంబర్ 200 క్వశ్చన్స్ విల్ బి గ్రాంటెడ్ మాక్సిమం మార్క్స్ ఆఫ్ 100. ప్లస్ ఇంకో 100 దేని నుంచి ఇస్తారు, ఈవెంట్స్ నుంచి. సివిల్ కి 21 పోస్ట్ కి 200 క్వశ్చన్స్ ఉండి 200 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సెలక్షన్ ప్రాసెస్. అయితే దీని సిలబస్ మనకి యాజ్ పర్ మనకి నోటిఫికేషన్ ప్రకారం అయితే ఏమి ఇచ్చారంటే ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇవి వీళ్ళు ఇచ్చిన సిలబస్ అనమాట. ఓకేనా? ఇంకొకసారి మీరు క్లియర్ గా చూడండి. మీకు ఈ పేపర్స్ తో పాటు మనకి ఫుల్ నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఇవ్వడం జరిగింది. మనకి దీనికి నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. మీకు ఎగ్జామ్ ఎలా రాయాలో మరలా చెప్తాను. ముందు సిలబస్ బుక్స్ చూడండి. ఇంగ్లీషు, అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఓవరాల్ మొత్తం సిలబస్ అంతా ఉంటుంది. గ్రూప్ 2కి గ్రూప్ 1 ఉండే సిలబస్ ఆ విధంగా. బట్ స్టాండర్డ్ లెవెల్ కొద్దిగా చిన్నగా ఉండొచ్చు, కానీ సిలబస్ ఓవరాల్ గా ఉంటుంది. మీకు ప్లస్ బోనస్ గా ఇంగ్లీష్ కూడా ఉంది ఎగ్జామ్ లో. అదే గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇంగ్లీష్ ఉండదు అనమాట. ఈ సిలబస్ తో మనం మరి ఏమేమి బుక్స్ ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ రాయటం ఈజీగా ఉంటుందో కూడా చూద్దాం. మరలా చెప్తున్నాను, ఈవెంట్స్ ఎవరన్నా స్టార్ట్ చేయకపోతే ఈవెంట్స్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ చేశారు. నేను గ్రౌండ్ కి వెళ్ళి చూశాను. మీకు కావాలంటే రేపు మార్నింగ్ ఒకసారి నేను గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు మీకు గ్రౌండ్ వీడియోను కూడా మీకు ఇవ్వడానికి చూస్తాను. గ్రౌండ్ ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తున్నారో మీరు కంపల్సరీ గ్రౌండ్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, ఇంకా లేట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం బుక్స్ చూద్దాం. ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ ఏం బుక్, అర్థమెటిక్ ఏం బుక్. మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 బుక్స్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ కి ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ అని ఉంటుంది.
ఇది బ్యాంకులకి ఎస్ఎస్సికి ఉపయోగించే బుక్, బట్ ఇది మనకి కూడా ఫుల్ స్టాండర్డ్స్ తో ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకేనా, అరిహంత్ బుక్స్ అన్ని కూడా చాలా బాగుంటున్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరున్నా కూడా అరిహంత్ పబ్లికేషన్ బుక్స్ అన్ని యూజ్ చేసుకోండి. అంటే అరిహంత్ ఇంగ్లీష్, అరిహంత్ అర్థమెటిక్, అరిహంత్ రీజనింగ్, అట్లా మీరు అన్ని బుక్స్ కూడా అరిహంత్ యూజ్ చేసుకుంటే బెస్ట్. ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళు. తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ బుక్స్ చెప్తాను. నాన్న ఇంగ్లీష్ కి మంచి బుక్ అయితే మనకు మార్కెట్ లో అవైలబుల్ లేదు. మీరు మోడల్ పేపర్ చూస్తూ గ్రామర్ సిలబస్ ప్రకారం మనం ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇదేంటంటే ఈ పీడిఎఫ్ ను మనం ఏపీఎస్ ఎల్ఆర్బి వాళ్ళ సైట్ నుంచి డౌన్లోడ్ చేయడం జరిగింది. శాంపిల్ మోడల్ అన్నమాట. మనకి ఫైనల్ ఎగ్జామ్ లో బబుల్ షీట్ ఇదే విధంగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే బబుల్ షీట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ బబుల్ షీట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. జిరాక్స్ ₹1 ₹2 అవుతుందన్నా, ఒక 20 జిరాక్స్ తీసుకోండి ఒకేసారి. తీపించుకుని మీరు మోడల్ ఎగ్జామ్స్ ఏది రాసినా కూడా ఈ బబుల్ షీట్ లో ఫిల్ చేయడానికి ట్రై చేయండి. మీరు మోడల్ పేపర్స్ బుక్స్ కొనుక్కుంటారో లేదంటే మనకు ఆల్రెడీ జరిగిన 2016 నుంచి ఓల్డ్ పేపర్లు అన్ని కూడా 2016 2019 లో మొన్న జరిగిన ప్రిలిమ్స్ పేపర్లు అన్ని ప్రిలిమ్స్ మెయిన్స్ అలా చూస్తే ఓవరాల్ ఒక ఎస్ఐ సంబంధించి మొత్తం 30 పేపర్స్ దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను. మీరు ఆ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మీ ప్రాక్టీస్ సరిపోతుంది. మన పేపర్లన్నీ టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నాయి. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లో. మీకు ఏ డౌట్స్ ఉన్నా దాంట్లో పోస్ట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ బబుల్ షీట్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక 30 పేపర్స్ అని డౌన్లోడ్ చేసుకుని ఆ 30 పేపర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ బబుల్ షీట్ లోనే చేయండి. మీరు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నా కూడా మీ సీనియర్స్ ఒకసారి అడగండి, బబుల్ షీట్ లో దొరికిపోతున్నారు. బబుల్ షీట్ అంటే లాస్ట్ లో ఫిల్ చేద్దామని అనుకుంటారు. టైం మేనేజ్మెంట్ కుదరదు. మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసినప్పుడు చాలా మంది అనుభవాలు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత బబుల్ షీట్ చేద్దాం అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు చూడండి, కంపల్సరీ బబుల్ షీట్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ప్రిలిమ్స్ లో మీకు 60 మార్కులు వచ్చేనో లేదా 70 వస్తేనో 80 వస్తేనో క్వాలిఫై ఉంటారు. బట్ మెయిన్స్ అలా కాదు నాన్న. 1 మార్క్స్ తో కూడా జాబ్ పోయిన వాళ్ళు చాలా మంది. చెప్పుకోవడానికి కూడా పనికిరాం. 1 మార్క్ తో పోయిందన్న కూడా ఎవరు నమ్మడో, గొప్పలు అనుకుంటారు. 1 మార్క్, 1 బబుల్ మీరు అటు ఇటు చేసినా కూడా చాలు మన జాబ్ కోల్పోవడానికి. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ ని విస్మరించవద్దు. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. వాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి. ఈవెంట్స్ మొదలు పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బబుల్ షీట్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంగ్లీష్ బుక్ అయిపోయింది మనకి. దానికి కానిస్టేబుల్స్ కి మోడల్ పేపర్స్ కి ఓకేనా. ఓల్డ్ పేపర్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను. మోడల్ పేపర్స్ తీసుకోండి. 27 మోడల్ పేపర్స్ ఉన్నాయి విజేత కాంపిటీషన్ వాళ్ళు. ఇది తీసుకుని ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కి షైన్ ఇండియా నానా. మీరు ఓవరాల్ ఒక 6 months షైన్ ఇండియా తీసుకున్నా బెస్ట్ అని చెప్తాను నేను. వాటితో పాటు మంత్లీ మ్యాగజైన్స్ నాన్న. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎవరైనా కూడా ఈ మంత్లీ మ్యాగజైన్స్ కంటే కూడా న్యూస్ పేపర్ అనేది ది బెస్ట్ నాన్న. న్యూస్ పేపర్ ది బెస్ట్. నేను ఆల్రెడీ న్యూస్ పేపర్ కటింగ్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడుతున్నాను. న్యూస్ పేపర్ అనేది బెస్ట్ నాన్న. మన ఓన్ గా కరెంట్ అఫైర్స్ రాసుకోవడం బెస్ట్. ఎందుకంటే మంత్లీ ఒకసారి బుక్ కొని మనం చదివే కంటే అది బుర్రలో ఉండే కంటే డైలీ న్యూస్ చదువుతా ఉంటే మన నాలెడ్జ్ ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ నువ్వు బయట అవసరం లేదు, అవి గుర్తుంటే ఆటోమేటిక్ గా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నిన్న చూసినట్టయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎన్నో ఉన్నాయి మనకి. ఓకేనా, సుప్రీంకోర్టు మనకి మన బొగ్గులు గనుల మీద వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పింది. అదేవిధంగా గవర్నర్ల మీద సమీక్ష చేసింది. మరలా 2 days బ్యాక్ చూస్తే ఎస్సీ ఎస్టీ ఇది వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇవన్నీ మనం ఒకేసారి బుక్ తీసి బుక్ లో చదివే బదులు డైలీ న్యూస్ పేపర్ తీసి చదువుతూ ఉంటే అవి గుర్తుండే స్ట్రాటజీ వేరుగా ఉంటుంది నాన్న. మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంకా స్టేజ్ చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రాయాలని కనుక అనుకుంటే ఇవాళ నుంచైనా మీరు న్యూస్ పేపర్ స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. న్యూస్ పేపర్ చదవడం అనేది మంచి అలవాటు అన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి. అంతేగాని మ్యాగజైన్స్ కాదు. నాన్న తాత్కాలిక ఆనందం కోసం సజెస్ట్ చేస్తున్నాను తప్పితే నేనైతే న్యూస్ పేపరే. మీ ఇష్టం వచ్చిన న్యూస్ పేపర్ ఏదైనా కానీ ఒక న్యూస్ పేపర్ ఫాలో అవ్వడానా చాలు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే హిందూ ఫాలో అవ్వండి, తెలుగు మీడియం అయితే సాక్షి, ఈనాడు ఏదైనా బెస్ట్. ఈనాడు అయితే బెస్ట్ అనుకుంటున్నాను నేను. అది ఎవరి చాయిస్ నాన్న. ఏదైనా ఒక న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నాన్న సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి రెడ్డి వాళ్ళది ఎంఎస్ రెడ్డి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ నాన్న. ఇదే బుక్ మనకి తెలుగు మీడియం కూడా అవైలబుల్ ఉంటుంది. నా దగ్గర తెలుగు మీడియం కూడా ఉంది. ఇదే బుక్ తెలుగు మీడియం అవైలబుల్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అవైలబుల్ ఉంటుంది. ది బెస్ట్ నాన్న. సైన్స్ అండ్ టెక్నాలజీ పాటు జనరల్ సైన్స్ మొత్తం ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్లియర్ గా ఉంటుంది అనమాట. మనకి యాక్చువల్ గా కావాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు బయాలజీ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది ఈ బుక్ కానిస్టేబుల్ సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ జాగ్రఫీ నాన్న. ఇదే బుక్ ఆంధ్రాకి, ఇండియాకి, వరల్డ్ కూడా ఉంటుంది. మనకు వరల్డ్ అవసరం లేదు. దీంట్లో ఆంధ్ర, భారతదేశం 2 కలిపి ఉంటుంది నాన్న. ఓకేనా. ఈ బుక్ ను ప్రిపేర్ చేసి ఇదే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరు కూడా ఇదే బుక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ నాన్న అకాడమీకి మీకు 2 బుక్స్ సజెస్ట్ చేస్తున్నాను. తెలుగు అకాడమీ ది బెస్ట్ అని చెప్తాను. తెలుగు అకాడమీ చదివే నాలెడ్జ్ లేని వాళ్ళు లేదా అంత టైం లేదు అనుకుంటే మీరు చిరంజీవి గారి బుక్ అయినా వెళ్ళొచ్చు. ఇది మన తెలుగు అకాడమీ బుక్.
ఓకేనా. పోటీ పరీక్ష ప్రత్యేకం తెలుగు అకాడమీ. నాన్న ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా చిరంజీవి గారి బుక్ అయితే అవైలబుల్ గా ఉంది మార్కెట్ లో. ఇండియన్ ఎకానమీ చిరంజీవి గారి బుక్ అవైలబుల్ గా ఉంది. మన ఎమ్మెల్సీ గారు నాన్న చిరంజీవి గారు తెలిసే ఉంటారు అనుకుంటున్నాను అందరికి. ఓకే, మనకి ఆధార్ కార్డుతో పని కాదు, బుక్ చూడండి మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. బుక్ అయితే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండే అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ నాన్న ఇండియన్ హిస్టరీకి సంబంధించి సైన్స్ సార్ది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా అవైలబుల్ ఉంది. మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇద్దరికి కంబైన్ గా చెప్తున్నాను నాన్న, ఓకేనా. ఏపీ హిస్టరీ కూడా అవైలబుల్ ఉంది నాన్న. మీకు ఏపీ హిస్టరీ కూడా సైన్స్ సార్ది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ ఉంది. ఓకేనా. మనకి ఇక్కడ ఏపీకి సంబంధించి చదవాలి, ఇండియాకి సంబంధించి చదవాలి నాన్న. ఇది ఏపీ స్టేట్ సంబంధించి ఎగ్జామ్ కాబట్టి, ఓకేనా. మీకు ఆల్రెడీ జాగ్రఫీలో అక్కడ కవర్ అయిపోయింది. చిరంజీవి సార్ది ఏపీ బుక్ ఉంది, అది కవర్ అయిపోతుంది. ఎకానమీ జాగ్రఫీ ఏమో రమణ రాజు గారి బుక్ ఉంది కదా నాన్న, మనం చూసాం ఆల్రెడీ. రమణ రాజు గారి బుక్ లోనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా కంబైన్డ్ గా ఉంది మనకు ఆ బుక్ లోనే. కాబట్టి మనకు ప్రత్యేకంగా మళ్ళీ ఏపీ బుక్ అవసరం. బట్ ఎకానమీకి వచ్చేసరికి నాన్న ఏపీ బుక్ కూడా తీసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ నాన్న హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ నాన్న. ఇది సెకండ్ ఇయర్ బుక్, ఫస్ట్ ఇయర్ బుక్ కూడా ఉంటుంది. బిఏ ఫస్ట్ ఇయర్ బుక్ కూడా తెలుగు అకాడమీ ఉంటుంది. ఈ రెండు బుక్స్ కన్నా చదివితే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కంటెంట్ కూడా సూపర్ ఉంటుంది నాన్న, మనకి చదవడానికి కూడా చాలా బాగుంటుంది. క్వశ్చన్స్ కూడా తెలుగు అకాడమీ బుక్స్ నుంచే వస్తాయి. బట్ మీకు అంత టైం లేదు, నేను చదవలేను సార్ అనుకుంటే మటుకి బిట్టు ఉంటుంది. సైన్స్ సార్ బుక్ అయినా ఓకే. మీకు ఇదే బిఏ హిస్టరీ బుక్స్ కూడా మనకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా అవైలబుల్ ఉంటాయి మార్కెట్ లో. నాన్న మీరు స్టాండర్డ్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉండాలి అంటే, ఈ కానిస్టేబుల్ అయినా కూడా నేను గ్రూప్ 1 గ్రూప్ 2 అలాంటి ప్రిపేర్ అవుతానంటే ఇవి స్టాండర్డ్ బుక్స్ నాన్న. తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి కంపల్సరీ. ఇప్పటి నుంచే తెలుగు అకాడమీ బుక్ స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు స్టాండర్డ్ గా ఉండి రాయాలి అనుకుంటే, ఇంకా ఫర్దర్ గా కూడా ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటే నాన్న. రీజనింగ్ వచ్చేసరికి వెర్బల్ నాన్ వెర్బల్ ఆర్ఎస్ అగర్వాల్ నాన్న. ఇదే బుక్ మీకు తెలుగు మీడియం కూడా అవైలబుల్ ఉంటుంది. లేదా పుప్పాల శివాజీ గారి బుక్ అయినా తీసుకోండి, ఓకేనా. పుప్పాల శివాజీ గారి బుక్ అయినా బాగానే ఉంటుంది. లేదు సార్ నేను స్టాండర్డ్ బుక్ ప్రిపేర్ అవుతానంటే ఈ బుక్ అయినా తీసుకోండి నాన్న. ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు అవైలబుల్ ఉంటుంది. మీకు పుప్పాల శివాజీ గారి బుక్ అయినా కానీ అవైలబుల్ ఉంటుంది. పుప్పాల శివాజీ గారి బుక్ కూడా చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారు. బట్ నెంబర్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ ఆర్ఎస్ అగర్వాల్ లో ఉంటాయి నాన్న. మీకు అర్థమెటిక్ రీజనింగ్ స్టాండర్డ్ బుక్ అంటే ఏముండదు నాన్న. మీకు టెక్నిక్స్ అన్ని క్లాస్ రూమ్ లో నేర్చుకోవాలి. ఆ టెక్నిక్స్ ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్తున్నాను. నేనైతే చెప్పే పద్ధతి అంతే నాన్న. ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ అంటే ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్ తీసుకొచ్చి ఎగ్జామ్ లో ఇస్తారని అయితే కాదు. అర్థమైంది అనుకుంటున్నాను నాన్న. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సైజ్ ఎంత ఉంటుందని మీరు చూసి ఉంటారు అనుకుంటున్నాను. లేదా ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి, చాలా పెద్ద సైజ్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయి నాన్న ప్రాక్టీస్ చేయడానికి. అందుకనే సజెస్ట్ చేస్తాను తప్పితే ఆర్ఎస్ అగర్వాల్ అంటే వేరే బ్రహ్మయం కాదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అదే మీరు అర్థమెటిక్ రీజనింగ్ ఎప్పుడు కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకని ఆ బుక్స్ రెండు సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదు సార్ నాకు టెక్నిక్స్ కూడా రావు, క్లాస్ రూమ్ వెళ్ళలేదంటే పుప్పాల శివాజీ గారు బుక్ తీసుకున్నారు, దాంట్లో టెక్నిక్స్ కూడా మీకు క్లియర్ గా ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకుంటే అర్థమెటిక్ రీజనింగ్ డైలీ కనీసం 2 hours అన్న స్పెండ్ చేయండి. నెంబర్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అన్న ఇది ఫాస్ట్ ట్రాక్ అరిహాంత్ బుక్స్ అని చెప్పాను నేను ఆల్రెడీ. మీకు అరిహాంత్ గారి బుక్స్ మీరు ఫాలో అయిపోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కనుకుంటే. ఫాస్ట్ ట్రాక్ అర్థమెటిక్ నాన్న మీకు టెక్నిక్స్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన పుప్పాల శివాజీ గారి ఎలాగో ఈ విధంగా ఇది టెక్నిక్స్ ఈజీగా ఉంటుంది. మీకు పుప్పాల శివాజీ అర్థమెటిక్ బుక్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒకవేళ తెలుగు మీడియమే కావాలనుకుంటే. లేదు అంటే నాన్న క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్టాండర్డ్ బుక్ నాన్న మీకు ఇదే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్ ఉంటుంది నాన్న. ఈ బుక్ మళ్ళీ చెప్పిన ఎందుకంటే సైజు పెద్దది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను నాన్న. మీ ఉద్దేశం ఏపీ కానిస్టేబుల్ గా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా లేట్ చేయొద్దు. మీరు ఇంకా లేట్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ చాలా సమయం వృధా అయిపోయింది. 2 years కంప్లీట్ అయిపోయింది మనకి. ఇక మనకి ఇప్పుడు ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తున్నామంటే ఈ మంత్ ఎండింగ్ మనకు షెడ్యూల్ ఇస్తానని చెప్పారు కాబట్టి కనీసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేద్దాం. ఇది మనకు అలారం అనుకుందాం, ఓకేనా. ఇది ఒక అలారంగా ఫీల్ అయ్యి స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్. ఒకవేళ అప్పటికప్పుడు కోర్టు నోటీస్ వచ్చేసి ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామ్ మీరు చూసి ఉంటారు, కోర్టు నోటీస్ రావడం వెంటనే ఈవెంట్స్ పెడతాం, వెంటనే మెయిన్స్ పెట్టడం, చాలా మంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఒకసారి కనుక్కోండి కరెంట్ అనేవాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. చాలా ఇబ్బంది పడ్డారు నాన్న. అదే విధంగా జరిగినట్టు ఇప్పుడు కూడా మీరు ఇబ్బంది పడేవాళ్ళు. కానీ బై గాడ్ గ్రేస్ మీకు ముందుగా ఈనాడు పేపర్ లో కథనం రావడం, మీకు ఈ మంత్ ఎండింగ్ షెడ్యూల్ ఇవ్వడం అంటే మీ లక్ గా ఫీల్ అవ్వండి. మీకు ఒక అలారం మోగింది కాబట్టి స్టార్ట్ అవ్వండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి నేను ఆల్రెడీ గ్రౌండ్ లో చాలా మందిని చూస్తున్నాను. బెస్ట్ అన్న వాళ్ళు కంగ్రాచులేషన్స్ వాళ్ళకి ఎవరైతే స్టార్ట్ చేశారో. స్టార్ట్ చేయని వాళ్ళు ఇంకా నిద్రపోతున్న మేల్కోండి. వర్షం అని చూడొద్దు, ఎండని చూడొద్దు. మీకు ఈవెంట్ రోజు బీభత్సమైన ఎండ ఉన్నా కూడా పెడతారు. ఎస్ఐ కానిస్టేబుల్స్ అప్పుడు లేడీస్ కి బీభత్సమైన ఎండలో పెడితే ఎంతో మంది కళ్ళు తిరిగి పడిపోయారు నాన్న. ఒక అబ్బాయి అయితే స్ట్రోక్ తో చనిపోయారు, సచివాలయం అబ్బాయి. ఏది ఏమైనా ఈవెంట్స్ అయితే ఆపరు. మీకు ఎండలున్నా వానలున్నా ఈవెంట్స్ అయితే ఆపరు. ఒకవేళ వర్షం పడినా కూడా ఒకవేళ ఆగితే వెంటనే ఇసుక జల్లేసి ఈవెంట్స్ పెట్టిన రోజులు కూడా మన గుంటూరు గ్రౌండ్ లో, మజిలీపట్నం గ్రౌండ్ లో. అర్థమైంది అనుకుంటాను. కాబట్టి వానలు పడినాయి, ఎండలు వస్తున్నాయని చెప్పి మీరు ఈవెంట్స్ ని పోస్ట్ పోన్ చేయొద్దు. వానలో కూడా ప్రాక్టీస్ చేయండి, ఎండలో కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఈవెంట్స్ పెట్టేసరికి మధ్యాహ్నం 12 గంటలు కూడా అవ్వచ్చు.
ఓకేనా అనుకుంటాను, అర్థమైంది, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా నా ఇంటెన్షన్ ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ అవ్వండి, బుక్స్ ఏంటో తెలిసింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా పర్సనల్ గా సజెషన్ కావాలన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లోకి రండి, నా నెంబర్ కి వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ చేయండి, మీకు పర్సనల్ గా నేను కాంటాక్ట్ లో ఉంటాను, మీకు ఏ సజెషన్ కావాలని ఇస్తాను. ఫ్రెండ్స్ 2016 దగ్గర నుంచి ఉన్న ఓల్డ్ పేపర్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, మోడల్ పేపర్స్ రాయడం మొదలు పెట్టండి. ఇప్పుడంటే ఇంకా టైం ఉంది కాబట్టి వీక్లీ వన్స్ అని ఒక ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ దగ్గర పడే దగ్గరికి డైలీ ఎగ్జామ్ రాయటం, మనకి ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నామో ఆ సబ్జెక్ట్ ఎక్కువగా తరవుగా చదువుకోవడం ప్రాక్టీస్ చేయండి, మొదలు పెట్టండి, ఇంకా లేట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మన ఛానల్ ని సజెస్ట్ చేయండి. మీకు కానిస్టేబుల్ సంబంధించి, ఏపీ గ్రూప్ సంబంధించి ప్రతి విషయాన్ని మీకు మినిట్ టు మినిట్ అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.